దేశవ్యాప్తంగా ఈ రోజు మావోయిస్టులు బంద్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుంది. దీంతో మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగారుకు నిరసనగా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నాయకులను, కార్యకర్తలను, అమాయక ప్రజలను హత్య చేయడంతో పాటు అణిచివేతకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దీనిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఈ బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నక్సల్స్ ఉన్న ప్రాంతాల్లో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ బలగాలు, పారామిలిటరీ బలగాలు అడవుల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. ఈ దాడుల్లో నక్సల్స్ పై విరుచుకుపడడంతో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ మావోయిస్టు నాయకులు సైతం తమ బలగాలతో లొంగిపోతున్నారు. అయితే 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. ఇందుకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఇటీవల అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఇదిలా ఉండగా ఈ బంద్కు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు మద్దతు తెలపలేదు. ఈ బంద్ నేపథ్యంలో మావోయిస్టు నాయకులు ఈ నెల 18 నుంచి 23 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహించారు. ఈ బంద్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రవాణా, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.